ఎస్ అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఉద్రిక్తతకు దారితీసింది. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ తోపుదుర్తికి ఎమ్మెల్యే ఎస్ రాజు సవాల్ చేశారు. నిరూపించకపోతే తోపుదుర్తి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్. ప్రస్తుతం మనం ఎంఎస్ రాజు ఇంటి వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులందరూ కూడా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే యువ నాయకుడు పట్టాల శ్రీరామ్ కూడా ఎంఎస్ రాజు ఇంటి వద్దకు చేరు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే రాజు ఇంటి ముందు ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులను చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ఏదైతే ప్రకాష్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఏవైతేనో వాటిని నిరూపించాలని చెప్పి రాజు సవాల్ విసిరారు. గురువారం వరకు టైం ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం లోపల ఏదైతే రాజుకు ఆస్తులు ఉన్నాయని చెప్పి ఆయన ఆరోపించాడు. ఆస్తులపై ఏదైనా డాక్యుమెంట్స్ కానీ నిరూపించకపోతే ఇంటిని ముట్టడిస్తా, ఇంటి వద్దకు వస్తానని చెప్పి రాజు చేసినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఉదయం నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున ఎంఎస్ రాజు ఇంటికి క్యూ కట్టారు. కొద్దిసేపు క్రితమే పరటాల శ్రీరామ్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అంతకుముందే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, ఎంపీ పార్థసారథి, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు కూడా వచ్చి రాజుకి సంఘీభావం తెలిపి వెళ్లడం జరిగింది. పెద్ద ఎత్తున నా కార్యకర్తలు అయితే రాజు ఇంటికి చేరుకుంటున్నారు, ఇంకా వస్తున్నారు. ముఖ్యంగా మడకసిరతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ఓవైపు దళిత నాయకుడు కావడం, సత్సాయి జిల్లా అధ్యక్షుడు కావడంతో ఓవైపు దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున రాజు ఇంటి వద్దకు చేరుకుంటున్నాయి. ఓవైపు కులం పేరుతో అదేవిధంగా వాళ్ళ వృత్తిని కించపరిచారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది దళిత నాయకులు కూడా మన దగ్గర ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరేంటి? మాది కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ సార్. మా దళిత నాయకుడు అయినటువంటి మా ఎమ్మెల్యే మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారి గురించి మన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కులం పేరుతో దూషించడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రకాష్ రెడ్డి గారి ఇంటి ముట్టడికి కార్యక్రమానికి మేమంతా కళ్యాణ నుంచి తండోపతండాలుగా వచ్చినాము. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మా ఎంఎస్ రాజు గారి నాయకత్వంలో జరుపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రకాష్ రెడ్డి గారి ఇల్లు ముట్టడించి తీరుతామని చెప్పి మీ మీడియా సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సార్. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంది? నా పేరు చిన్నాజనలు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను సార్. మొన్నటి రోజున ప్రకాష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో చెప్పుల షాపులో పనిచేసి ఈ స్థాయికి వచ్చినందుకు సంతోషిస్తున్నామని మేము కూడా సంతోషించటమే. కానీ నువ్వు చెప్పుల షాపులో పని చేస్తున్నావు, నీకు ఇన్ని కోట్ల ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి మాట్లాడడం అగ్రకుల అహంకారానికి అద్దం పడే విధంగా ఉంది తప్ప దళితులను కించపరిచి మాట్లాడే సందర్భంలో అతనికి ఎవరు రైట్స్ ఇచ్చారు? మేము ఒకటే అడుగుతున్నాం. అంటే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మంత్రులు కావచ్చు, ఏదైనా కానీ డబ్బులు సంపాదించుకోకూడదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము చెప్తాం. అదే వారి కులానికి చెందిన వారు ఈ పోయిన సంవత్సరంలో 2019లో సర్పంచ్గా ఉన్నటువంటి వారు ఈరోజు జెడ్పీటీసీ గాను ఎంపీటీసీ గాను కోట్లాది రూపాయలు తీసుకొని ఫార్చునర్ బండ్లలో తిరుగుతున్నారు. అంటే కేవలం ఎంఎస్ రాజు అనే వ్యక్తి సింగనమాల నియోజకవర్గంలో అలంకరానిపేటలో ఒక మాలుమూర గ్రామాన పుట్టి ఈరోజు ఈ స్థాయికి ఎదిగినాడంటే దళితులుగా మేమంతా గర్వపడుతున్నాం. అలాంటి సందర్భంలో ఏదైనా ఉంటే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే పరిటాల కుటుంబంతో సమశుచిగా ఉన్నారు వారితో మాట్లాడమను. అంతేగాని మా దళితుల జోలికి వచ్చి చెప్పులు కుడతారంటే మేము ఈ దేశానికి జంబూదీపం లాంటి ఈ దేశం పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు జంబూదీపం అని పేరు ఉంటుంది. జంబూదీపం అంటే జామమంతిని వారసులం. ఈ ప్రపంచానికి కూడా మేము చెప్పులు అందించినటువంటి చరిత్ర కలిగిన జాతిలో పుట్టిన వారం. అలాంటిది మా జాతితో పాటు మా చెప్పులు కుట్టిన దాన్ని అవమానపరచడం అనేది అగ్రకుల అహంకారంతో మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు సాయంత్రం లోపల ఎంఎస్ రాజు గారి పైన ఏదైతే ఆరోపణ చేశారో ఆ ఆరోపణ ప్రకాష్ రెడ్డి గారు నిజం చేయకపోతే మాత్రం తన ఇండ్లు ముట్టడిస్తాం. అదేవిధంగా రౌడీజం అక్కడ ఏదైతే రాళ్ళు తోలుకోవడం జరిగింది, బీరు బాటలు వేసుకోవడం జరిగింది. అంటే మేము దళితులు ప్రజాస్వామ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ పద్ధతిగా మేము నిరసన కార్యక్రమం తన ఇండ్లు ముట్టడిస్తామని చెప్పాము. ఆల్రెడీ పోలీసులు మోహరించారు. ఇంటి వరకు పోనీరు అనే విషయం అందరికీ తెలిసింది దేశానికి అంతటి. కానీ అక్కడ దళితులు పోతే అక్కడ కొంతమంది శంశాగలని పెట్టుకొని రాళ్లతో దాడులు చేయాలనుకున్నారు. అంటే ఒక రకంగా హింసాత్మకటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాని ఒక రకంగా ప్యాక్షన్ వైపు తీసుకెళ్లేకి ప్రకాష్ రెడ్డి కుటుంబీకులు కుట్ర పొందుతున్నారు. అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు రెడ్డి అహంకారం ఉంటే రెడ్లు అంటే అందరూ కాదు, కేవలం ప్రకాష్ రెడ్డి ఒక్కటికే సవాల్ విసురుతున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు ఆస్తులు లేవా? హైదరాబాద్లో ఆస్తులు లేవా? విశాఖపట్నంలో ఆస్తులు లేవా? అదేవిధంగా మన విజయవాడలో ఆస్తులు ఉన్నాయి. కానీ మేము ఆ ఆస్తుల గురించి మాట్లాడలేదే. ఎంఎస్ రాజు గారి గురించి అనుచితంగా మాట్లాడితే మాత్రం
మా మహిళలు కూడా దాడి చేస్తారనే విషయం స్పష్టం చేస్తున్నాం. మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే ఇవాళ ఉదయం ఏదైతే ప్రకాష్ రాజ్ రెడ్డి ఇంటిని పోలీసులు తనిఖీ చేశారో తనిఖీల్లో దాదాపు రాళ్ళు బీరుబాటులు కూడా అతని ఇంట్లో గుర్తించారు పోలీసులు. పెద్ద ఎత్తున కంకర్ అంతా ఉంటే వాటన్ని కూడా పోలీసులు తొలగించడం జరిగింది. అయితే ఈ ఘటన మీద కూడా దాదాపు 4 సెక్షన్ల మీద పోలీసులు ప్రకాష్ రెడ్డి మీద కేసు నమోదు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఎంఎస్ రాజు ఎటువంటి వ్యాఖ్యలు చేయమని ఉదయం నుంచి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం వరకు గడువు ఉంది. ప్రకాష్ రెడ్డి తన మీద ఏవైతే ఆరోపణలు చేశాడో వాటన్నిటిని కూడా నిరూపించాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే సాయంత్రం వరకు కూడా ఈ నిరసన కార్యక్రమం అదే ఈ ఆందోళన ఉత్కంఠ అయితే కొనసాగుతాయని కూడా టీడీపీ వర్గాలు కానీ దళిత సంఘాల నేతలు కానీ చెప్తున్న పరిస్థితి.